ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చే శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాస శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 11వ రోజు చేరుకునే మహోత్సవాల్లో భక్తుల సందడి రోజురోజుకు పెరుగుతుంది. ప్రకృతిని, పంటలను, అన్నదాతలను కాపాడే జగన్మాతగా కొలిచే శాకాంబరి దేవి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తి గీతాలు, జై జయధ్వానాలు, వేద మంత్రోచ్చారణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భద్రకాళి శాకాంబరి ఉత్సవాలతో పాటు ఏకాదశి పర్వదిన ప్రత్యేకతను వివరించేందుకు భద్రకాళి ప్రధాన అర్చకులు శేషుతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఆధ్యాత్మిక శుభను సంతరించే విధంగా వరంగల్ భద్రకాళి దేవస్థానంలో శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలు 11వ రోజు చేరుకున్న సందర్భంగా ప్రతిరోజు భక్తుల దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య వందలాది నుంచి వేలాది పెరిగింది. ఇదే సమయంలో తొలి ఏకాదశి పర్వదినం కావడంతో అమ్మవారికి మొక్కులు సమర్పించేందుకు పెద్ద ఎత్తున దేవాలయానికి భక్తులు తరలివచ్చారు. అసలు ఈ శాకాంబరి ఉత్సవాలు తొలి ఏకాదశి ప్రత్యేకత గురించి మన భద్రకాళి ప్రధాన అర్చకులు శేషి గారు మనకు మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు. అయ్యా, ఈ ఉత్సవాల ప్రత్యేకత, అసలు తొలి ఏకాదశి పర్వదినం కావడంతో ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు, భక్తుల విశ్వాసంపై? చైత్రేశ్వినే తథా షాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రిషు విశేషాత్ ఫలదాయక అని మనకు దేవీ భాగవత ప్రమాణాన్ని అనుసరించి నవరాత్ర చతుష్టయం అనేది ఈ దేవాలయంలో జరపబడుతుంది. ఆషాఢ మాసంలో జరిగే నవరాత్రులు శాస్త్రం ఈ 4 నవరాత్రులను దేవీ నవరాత్రులనే చెప్పింది. అయితే వారి ఆయా ప్రాంతాలలో అధికంగా ఉండే ఉపాసనను అనుసరించి ఆయా నవరాత్రులు అని ప్రసిద్ధమయ్యాయి. అన్ని దేవీ నవరాత్రులే, అన్ని దుర్గా నవరాత్రులే. మరి ఈ గ్రీష్మ ఋతువులో ఈ అమ్మవారికి 15 రోజుల పాటు పూజ చేసి ఈ శాకంబరిగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు అలంకరిస్తారు పలు విధములైన కూరగాయలతో. దాని సిగ్నిఫికెన్స్ ఏమిటి అని అంటారు. 1968లో ఒకసారి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు 7 ఏళ్ల కరువు. ప్రజలు నీళ్ల కోసం అల్లాడిపోయారు. అప్పుడు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కాశీ ద్రవిడ రాజేశ్వర శాస్త్రి గారి శిష్యుడు పండిత పంచానన తర్కరత్న ఆయన పద్మ విభూషణ్ ఆయన దగ్గర అధ్యయనం చేసి వచ్చిన ఆయన సకల శాస్త్ర పారంగతులు. ఆయనలో వరంగల్ నగరంలో ఉన్న పండితులందరినీ పిలిపించి దీనికి పరిష్కారం ఎట్లా, ఏ అమ్మవారిని సేవిస్తే ఈ కరువంతా పోతుంది అంటే అందరూ నువ్వే చెప్పవయ్యా అనడం. హరిరాధాకృష్ణమూర్తి గారు వీరు కలిసి మన తతోకమఖిలం లోకం ఆత్మదేహ సముద్భవై భరిష్యామి సురాశ్చాకి రావృష్టే ప్రాణధారకై శాకంభరీతి విఖ్యాతిం తదాయాస్యామ్యహం భువి. ఒకసారి 100 ఏళ్ల కరువు వస్తే మునులంతా అమ్మవారిని ప్రార్థిస్తే ఆమె ప్రసన్నమైంది. ఆమె శరీరం నుండి పలు విధములైన శాఖములు, అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలోని కరువును పోగొట్టింది. ఆమె కంటి నుంచి స్రవించిన జలధారలు భూమండలంలోని నదీనదాలు, హృదాలు అన్నీ జలమయమైపోయాయి. అప్పుడు ఆమెను శాకంబరి అన్నారు. శాకంబరీం స్తువంధ్యాయం జపం సంపూజయన్నమన్ అక్షయ్యం అశ్రుతే శీఘ్రం అన్నపానామృతం ఫలం. శాకంబరిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి అక్షయ్యంగా అన్నపానామృత ఫలములు లభిస్తుంది. అయితే గ్రీష్మ ఋతువులో చేయడానికి కారణం ఏమిటి? నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం ఇది. అయితే అతివృష్టి వల్ల, అనావృష్టి వల్ల పంటలు చెడిపోకుండా సకల సస్య రక్షణ జరిగి సస్యాభివృద్ధితో దేశం సుభిక్షం కావడం కోసం గుణ విశేషే ఫల విశేష అనే న్యాయం మేరకు ఈ గ్రీష్మ ఋతువులో అమ్మవారికి 15 రోజుల పాటు ఈ ఉత్సవాలు చేస్తారు. ఎలినో వంటి భూతాలను తరిమి కొట్టేందుకు, గత కొన్నేళ్ల క్రితం ఏర్పడిన కరువును ప్రారంభోలేందుకు శాకంబరి ఉత్సవాలు భద్రకాళి దేవస్థానం ప్రారంభంగా ఈ ఉత్సవాలు దేశవ్యాప్తంగా విస్తరించి శాకంబరి ఉత్సవాలు కొనసాగుతున్న క్రమంలో భద్రకాళి విశిష్టతపై శేషి గారు వివరించారు. కెమెరామెన్ చరణ్తో నరేష్, వరంగల్ CVR న్యూస్.